శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. దోర్భిర్యుక్తాశ్చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా. హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ. భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా. సామే వాగ్దేవ తేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన. శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన మాద్రీసుతౌ కథయతాం న భవంతి రోగాః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అభ్రస్యామః పింగజటాబద్ధకలాపః ప్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః. సాక్షాల్లోకాన్ పావయమానః కవిముఖ్యః పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. మన యొక్క ఈ భారత ప్రస్థానంలో నిన్నటి రోజున మనము ఆ విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి మధ్యన ఈ వైరం ఎందుకు సంభవించిందయ్యా అని అర్జునుడు అడిగినటువంటి మాటలకు ఆ గంధర్వుడు ఆ సమాధానం చెబుతున్నటువంటి వృత్తాంతంలో ఉన్నాము. ఆ విశ్వామిత్రుడు మహారాజు ఒకానొక రోజున వేటకు వెళ్ళినటువంటి వాడై అనేకములైనటువంటి జంతువుల్ని వేటాడి అలసిపోయినటువంటి వాడై దప్పిక కలిగినటువంటి వాడై అక్కడే ఆ దగ్గరలో ఉండేటువంటి వశిష్ఠాశ్రమానికి తన యొక్క పరివార సమేతంగా వెడితే ఎంతో ఆనందించినటువంటి వశిష్ఠుడు ఎదురేగి ఆ విశ్వామిత్రుడికి స్వాగతం పలికి అతన్ని కావలసినటువంటి ఆతిథ్యం అంతా కూడా తన దగ్గర ఉన్నటువంటి కామధేనువైనటువంటి నందినీధేనువు సహాయంతో అద్భుతమైనటువంటి విందుని ఆతిథ్యాన్ని కూడా వారందరికీ కూడా ఇవ్వగలిగాడు. దాంతో వాళ్ళందరూ సంతృప్తి చెందినటువంటి వాళ్ళయి ఆ విశ్వామిత్రుడు ఆ కామధేనువును చూసి, ఈ కామధేనువును నాకు సమర్పించవయ్యా, నీకు దాని బదులుగా 10 కోట్ల చక్కటి పాడి ఆవుల్ని ఇస్తాను నీకు, లేదా నా రాజ్యాన్ని ఇస్తాను నీకు, ఆ నందిని నాకు ఇచ్చి నువ్వు రాజ్యాన్ని అనుభవించవయ్యా అని ఆ వశిష్ఠుడిని కోరేట. కోరితే అప్పుడు ఆ వశిష్ఠుడు చెప్తున్నాడు, దేవతాధితి పిత్రర్థం యాజ్యార్థం చ పయస్విని అదేయా నందినీయం వై రాజ్యేనాపి తవానఘా. ఓ మహానుభావ, ఓ విశ్వామిత్ర, ఈ నందిని ధేనువు దేనికోసం ఉపయోగిస్తోంది అంటే దేవతలకి అతిథులకి పితృకార్యాన్ని నిర్వహించడానికి యాగ హవిస్సుగా వినియోగించడానికి అనేకములైనటువంటి ఉపకరణాలను ఇస్తుంది, అంతేకాకుండా పాలనిస్తుంది అయ్యా ఇది. అందువలన నీ రాజ్యం అంతా ఇచ్చినప్పటికీ కూడా ఈ నందిని ధేనువుని మటుకు నేను ఇవ్వలేనయ్యా. ఎందుకంటే నా యొక్క కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి ఈ నందిని ధేనువే సహకారం ఇచ్చేటువంటిది, అందువల్ల ఈ నందిని ధేనువుని ఇవ్వలేను నేను అన్నాడు. అనేటప్పటికి కాబట్టి విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. ఆయన చెబుతున్నాడు, క్షత్రియోహం భవాన్ విప్రహ తపస్వాధ్యాయ సాధన అన్నాడు. నేను క్షత్రియుణ్ణయ్యా, నువ్వు బ్రాహ్మణుడు. కేవలము స్వాధ్యాయాన్ని సాధన చేసేటువంటి విప్రుడు నువ్వు. బ్రాహ్మణేషు కుతో వీర్యం ప్రశాంతేషు ధృతాత్మసు అర్బుదేన గవామ్యస్వం న దదాసిమేప్సితం స్వధర్మన్న ప్రహాస్యామి నేష్యామి చ బలేన గాం.
నువ్వు బ్రాహ్మణులు ప్రశాంత చిత్తులే ఉండాలయ్యా, జితేంద్రులు కూడా వాళ్ళు. అటువంటి మీకు పరాక్రమం ఎక్కడ ఉంటుంది? నేను రాజుని, నేను కోరుకుంటున్నాను అంటే నువ్వు ఇవ్వాలి, లేకపోతే నేను బలవంతంగానే తీసుకోపోగలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడిని నేను. మా మీద మీరు పరాక్రమించలేరు కదా. అయినా నేను నీకు ఊరికే ఇమ్మంటలేదు, దీనికి ప్రత్యామ్నాయంగా కోట్ల కొద్ది ఆవుల్ని నేను నీకు ఇస్తాను. ఆ ఆవులతో నీ యజ్ఞయాగాది కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి కావలసిన విధంగా నువ్వు చేసుకో. అందువలన అంతే తప్ప నువ్వు ఈ నందినీ దేవుని నాకివ్వు. ఎందుకంటే రత్నగ్రాహీచ పార్థివాహ అని చెబుతారు. అందువలన ఎక్కడైనా విలువైనటువంటి వస్తువులు ఉన్నాయంటే అవి రాజు దగ్గర ఉండాలి. అందువలన ఇక్కడ విలువైనటువంటి వస్తువు ఈ నందినీ ధేనువు నీ దగ్గర ఉంది కాబట్టి అది నాకు ఇవ్వయ్యా అని అడిగాడు. అడిగితే నేను బలవంతంగానైనా దీన్ని తీసుకెళ్ళగలను, అందులో ఏమి సందేహం లేదు. ఎందుకంటే క్షత్రియోస్మిన విప్రోహం బాహువీర్యోస్మి ధర్మత తస్మాత్ భుజబలేన యమాం హరిష్యామిహ పశ్యత. నేను క్షత్రియుడిని కానీ బ్రాహ్మణుడు కాదు, ధర్మానుసారంగా నా బాహుపరాక్రమాన్ని ప్రదర్శించవచ్చు, నాకు కావలసింది నేను తీసుకెళ్ళిపోవచ్చు, అది నా ధర్మమే. అందువలన నువ్వు చూస్తుండగానే భుజబలంతో దీన్ని తీసుకుపోతానయ్యా అని అన్నాడు. అంటే అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, బలస్థశ్చాసి రాజాచ బాహువీర్యస్య క్షత్రియ ఏదేచ్ఛసి తదా క్షిప్రం కురుమాత్వం విచారయ్య. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, నువ్వు క్షత్రియుడివే కాదనట్లేదు, మంచి పరాక్రమం కలిగినటువంటి వాడు, సైన్యం కూడా నీ వెంట ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చెయ్యొచ్చు, ఆలోచించవలసినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు అని చెప్పాడు. అనేటప్పటికీ ఏవముక్త తథా పార్థ విశ్వామిత్రో బలాదివ హంసచంద్ర ప్రతీకాసాం నందినీం తాం జహారగాం కషాదండ ప్రణుదితాం కాళ్యమానాం ఇతస్తత. ఎప్పుడైతే వశిష్ఠుడు అలా అన్నాడో దాంతో విశ్వామిత్రుడు అక్కడ చక్కగా మెరిసిపోతుంది, చంద్రుడిలాగా హంసలాగా తెల్లగా మెరిసిపోతున్నటువంటి ఆ నందినీ ధేనువుని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేట. అది రాకపోతే దాన్ని కొరడాలతోటి కర్రలతోటి కొడుతూ అదిలిస్తూ బలవంతంగా అపహరిస్తున్నట్ట. హంభాయమానా కళ్యాణి వాసిష్ఠస్యాథ నందిని ఆగమ్యాభిముఖీ పార్థ తస్థౌ భగవదున్ముఖీ భృశంచ తాడ్యమానా వై నజగామాశ్రమాత్ తతః. అప్పుడు ఆ వశిష్ఠుని యొక్క నందిని ధేనువు అంబ అంటూ గట్టిగా పాపము అరుస్తోందట. అరుస్తున్నటువంటిదై ఆ వశిష్ఠుడి దగ్గరికి బెదురుతూ వచ్చి నిలబడింది. ఆయన కేసు చూస్తోంది తప్ప విశ్వామిత్రుడు ఎంత బలవంతంగా లాక్కెళ్దామన్నా కానీ రావట్లేదు, ఆశ్రమం నుండి కదలట్లేదట. అప్పుడు వశిష్ఠుడు చెప్పాడు, శృణోమితే రవం భద్రే వినదంత్యాహ పునః హ్రియసే త్వం బలాద్భద్రే విశ్వామిత్రేణ నందిని కింకర్తవం మయా తవ క్షమావాన్ బ్రాహ్మణోహ్యహం. వెంటనే నందినితో అన్నట్టమ్మా, నువ్వు మాటి మాటికి దెబ్బలకి చేస్తున్నటువంటి ఆర్తనాదాలన్నీ కూడా నేను వింటున్నాను. విన్నప్పటికీ కూడా ఈ విశ్వామిత్రుడు నిన్ను బలవంతంగా లాక్కుపోదామని తీసుకెళ్తున్నాడు. నేనేమీ చేయలేనమ్మా, నేను సహనశీలుడైనటువంటి బ్రాహ్మణుని మాత్రమే, అందుకని ఈ రాజుకి వ్యతిక్రమంగా అతడితో పరాక్రమించలేను అని అన్నట్ట. సా భయాన్నందిని తేషాం బలానాం భరతర్షభ విశ్వామిత్ర భయోద్విగ్న వశిష్ఠం సముపాగమత్. ఆ నందిని విశ్వామిత్రుడి యొక్క ఉద్వేగానికి లోనైందిట. అయి ఆయన సేనను చూసి భయపడింది, వశిష్ఠుడి దగ్గరికి వచ్చింది. వశిష్ఠుడి దగ్గరికి వచ్చి ఆ వశిష్ఠుడితోటి ఈ విధంగా మాట్లాడుతోంది ఆ కామధేనువు. కషాగ్రదండాభిహతాం క్రోశంతీం మాం అనాథవత్ విశ్వామిత్ర బలై ఘోరై భగవాన్ కిముపేక్షసే. ఇదేంటయ్యా, నేను నీ దగ్గర చాలా ఆనందంగా ఉంటున్నాను, అటువంటి నన్ను ఈ విశ్వామిత్రుడి యొక్క సేనలో కొరడాలతోటి కర్రలతోటి తీవ్రంగా కొడుతున్నారు, అప్పుడు నేను దిక్కు లేకుండా అరుస్తున్నాను, అయినప్పటికీ నువ్వు ఉపేక్షిస్తున్నావేమిటి అని ఆ విశ్వామిత్రుడిని అడిగింత. నందిన్యాం ఏవం కృతంచాం దర్శితాయాం మహాముని నక్షుభే తదాధైర్యా నచాలధృతవ్రత. ఆ విధంగా ఆక్రోశిస్తున్నప్పటికీ కూడా ధృతవ్రతుడైనటువంటి వశిష్ఠ మహర్షి ఏ విధంగానో తన ధైర్యాన్ని కోల్పోకుండా, ఏమీ కలత పడకుండా అట్లాగే స్థాణువులా ఉంటూ ఆయన చెప్పేట ఒక మాట చెప్తున్నాడు. క్షత్రియాణం బలం తేజ బ్రహ్మణానాం క్షమాబలం. క్షమామాం భజతే యస్మాత్ గమ్యతాం యదిరోచతే. క్షత్రియాణం బలం తేజ,
క్షత్రియులకి తేజస్సే బలంగా కలిగినటువంటిది, బ్రాహ్మణానాం క్షమాబలం, బ్రాహ్మణులకి ఓర్మి అనేటువంటిదే బలము. అందువలన క్షమామాం భజతే, ఈ సహనం నన్ను ఆశ్రయిస్తుంది, దాంతో నేనేమి ఎదుర్కోలేకపోతున్నాను. యస్మాత్ గమ్యతే ఎదురోచతే, అందువల్ల నీకు ఇష్టమైతే వెళ్ళమ్మా, నేనేమి చేయలేను అని ఆ కామధేనువుతోటి వశిష్ఠ మహర్షి చెప్పేట. అప్పుడు మళ్ళీ ఆ నందిని చెబుతోంది, కిన్ను త్యక్తాస్మి భగవన్ యదేవం త్వం ప్రభాషసే అత్యక్తాహం త్వయా బ్రహ్మన్ నేతుం శక్య నవై బలాత్. నువ్వు నన్ను త్యాగం చేస్తున్నావా అంటే ఆ విశ్వామిత్రుడికి ఇచ్చేస్తున్నావా? ఇలా మాట్లాడుతున్నావేట బ్రహ్మర్షి, నువ్వు నన్ను త్యాగము, నీ ఇష్టపూర్వకంగా నువ్వు నన్ను త్యాగం చేస్తే తప్ప నన్ను ఎవరు తీసుకెళ్ళలేరు. అంతేకాని నా ఎంత బలప్రయోగం చేసినప్పటికీ కూడా, ఎంతటి బలవంతుడైనప్పటికీ నన్ను నీ ఇష్టం లేకుండా నన్ను ఎవరు తీసుకెళ్ళలేరు అని అన్నాడు. నత్వాం త్యజామి కళ్యాణి స్థీయతాం యది శక్యతే. వెంటనే వశిష్ఠుడు అన్నాడు, అబ్బాయి నేనేమి నిన్ను త్యాగం చేయలేదమ్మా, బలవంతంగా విశ్వామిత్రుడు లాక్కెళ్ళిపోతున్నాడు, అందువలన నీకే కనుక సామర్థ్యం ఉంటే కనుక ఇక్కడే ఉండు. దృఢేన దామ్నా బద్వైష వత్సస్తే హ్రియతే బలాత్. నిన్ను ఈ దూడని గట్టి తాళ్లతో కట్టి బలపూర్వకంగా నిన్ను ఈ దూడని కూడా లాక్కుని పెడుతున్నారు వాళ్ళు, అందువల్ల నీకే కనుక శక్తి ఉంటే కనుక నువ్వు ఉండవలసింది, నేను మటుకు ఇష్టపూర్వకంగా నిన్నేమి త్యాగం చేయట్లేదు అని వశిష్ఠ మహర్షి చెప్పేట. స్థీయతామితి తచ్చుత్వ, వెంటనే ఆయన మాట వింది. స్థీయతాం అనే మాట అంటే నువ్వు ఉండు అనేటువంటి మాట వశిష్ఠుడి దగ్గర నుంచి ఎప్పుడైతే వచ్చిందో బయటికి, పయస్విని ఆ కామధేనువు ఊర్ధ్వాంచిత శిరోగ్రీవా ప్రభవ రౌద్ర దర్శన. అప్పటి వరకు చాలా సహనంతో ఆ విశ్వామిత్రుడి సేనలు కొట్టేటువంటి దెబ్బలన్నీ భరించేదట. ఆ భరించినటువంటిది ఎప్పుడైతే వశిష్ఠుడు ఉండు అని అన్నాడో వెంటనే ఒక్కసారి తల విదిల్చిందట, మెడను పైకి చాపిందట, భయంకరంగా కనిపించిందట ఆమె. క్రోధ రక్తేక్షణా సాగౌహు హంబారవ ఘనస్వన విశ్వామిత్రస్య తత్సైన్యం వ్యద్రావయత సర్వశః. ఆ నందిని ధేనువు కోపంతో కళ్ళు ఎర్ర చేసేటప్పటికీ పెద్ద పెద్ద అంబారవాలు చేస్తూ విశ్వామిత్రుడి అంతా కూడా నాలుగు దిక్కులకి కూడా పారిపోయేటట్టుగా చేసేదంట ఒక్కసారిగా. కషాగ్రదండాభిహత కాల్యమానా తతస్తతః క్రోధ రక్తేక్షణ క్రోధ భూయ ఏవ సమాదదే. అంతకుముందు కర్రలతో కొట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈమె ఇలా కోపంగా చూసేటప్పటికీ ఈ నందినీదేవి యొక్క క్రోధావేశాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఆదిత్యైవ మధ్యాహ్నే క్రోధదీప్త వపుర్బభౌ అంగారవర్షం ముంచంతి ముహుర్బాలధితో మహత్ అసృజత్ పహ్లవాన్ పుచ్చాత్ ప్రస్రవాత ద్రవిడాన్ శకాన్ యోనిదేశాస్త యవనాన్ శకృత శబరాన్ బహూన్. ఆమె ఎలా ఉందిటంటే మధ్యాహ్న కాలంలో ఉండేటువంటి సూర్యుడు ఎంత తీక్షణంగా ఉంటాడో మార్తాండు, అట్లాగే దాని యొక్క శరీరం అంతా కూడా ప్రజ్వరలిందట. అంతేకాకుండా దాని తోక నుండి నిప్పుల వర్షం కురిసిందట. దాంతో నిప్పుల వాన కురవడమే కాకుండా ఆ తోక నుండి అందరూ ప్రహ్లవులు అనేటువంటి సైనికులు వచ్చారట. దాని యొక్క పొదుగు నుండి ద్రవిడులు అనేటువంటి సైనికులు వచ్చారట. అలాగే యోని ప్రదేశం నుండి యమనులు వచ్చారట. గుదము నుండి శబరులు వచ్చారట. ఇలా అనేక మంది జనాలు వచ్చి ఆ విశ్వామిత్రుడి యొక్క శాన మీద పడ్డారట. మూత్రతశ్చాసృజత్ కాంసిత్ శబరాంశైవ పార్శ్వతః పౌండ్రాన్ కిరాతాన్ యవనాన్ సింహలాన్ బర్బరాన్ ఖసాన్. అలాగే మూత్రం నుండి శబరులను, ప్రక్కల నుండి పౌండ్రులను, కిరాతులను, యవనులను, సింహలను, బర్బరులను, ఖసులను అనేక మంది యోధుల్ని సృష్టించేటప్పటికి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వేళమే పడ్డారట. ఇంకా చిబుకాంశ పులిందాంశ చీనాన్ హూణాన్ సకేరళాన్ ససర్జ ఫేనతస్సా గౌహు మ్లేచ్ఛాన్ బహువిధానపి. తన యొక్క నురుగుల నుంచి చిబుకులు, పులిందులు, చీనులు, హూణులు, కేరళ్ళు మొదలైనటువంటి వివిధములైనటువంటి మ్లేచ్ఛ జాతులు వాళ్ళు వచ్చారట.
తైర్విసృష్టై మహాసైన్యై నానామ్లేచ్ఛగణైస్తదా నానావరణ సంచన్నై నానాయుధధరైస్తదా. వీళ్ళందరూ కూడా ఇలా వచ్చినటువంటి వివిధ రకములైనటువంటి మ్లేచ్ఛగణాలందరూ కూడా అనేకములైనటువంటి ఆయుధాలని తీసుకుని కవచాలని కప్పుకుని వాళ్ళందరూ కూడా క్రోధంతో ఆ శయన మీద పడ్డారట. అవాకీర్యత సంరబ్ధై విశ్వామిత్రస్య పశ్యత ఏకైస్తదా యోధ పంచభి సప్తభిర్వృత. ఆ విశ్వామిత్రుడి యొక్క సేనలో ఉండేటువంటి ఒక్కొక్క సైనికుడికి 5 7 చొప్పున ఈ నందినీధేనువు సృష్టించినటువంటి యోధులు వాళ్ళని చుట్టుముట్టారట. దాంతో వాళ్ళు అసలు ఏ పక్కకి కూడా కదలలేకుండా అయిపోయారట. అలాగా అదంతా చూసేట విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయేట. అస్త్రవర్షేణ మహత వధ్యమానం బలం తదా ప్రభగ్నం సర్వతస్త్రం విశ్వామిత్రస్య పశ్యత. అప్పుడు ఆ విశ్వామిత్రుడు ఒక్కసారిగా ఆ విశ్వామిత్రుడి యొక్క శానంతా కూడా బెదిరిపోయిందట. బెదిరిపోయినటువంటిదే విశ్వామిత్రుడు చూస్తుండగానే వాళ్ళు తమకు దొరికినటువంటి ఆ దిక్కును ఆశ్రయించి పారిపోయేట వాళ్ళందరూ కూడా. నచ ప్రాణైర్వివిజ్యంతే కేచిత్ తత్రాస్య సైనికాః విశ్వామిత్రస్య సంక్రుద్ధై వాసిష్ఠై భరతర్షభ. అయితే ఈ వశిష్ఠ సేనలు విశ్వామిత్రుని యొక్క సైనికుల్ని ఎవరిని కూడా సంహరించలేదట, భయపెట్టారంతే. ఆ భయానికే వాళ్ళందరూ కూడా పారిపోయారట. సా గౌహు తత్ సకలం సైన్యం కాలయామాస దూరతః విశ్వామిత్రస్య తత్సైన్యం కాల్యమానం త్రియోజనం క్రోశమానం భయోద్విగ్నం త్రాతారం నాధ్యగజత. ఆ నందినీధేనువు ఆ విశ్వామిత్రుని యొక్క సమస్త సైన్యాన్ని కూడా తరిమివేసింది. వాళ్ళందరూ 3 యోజనాల మేర దూరంగా పారిపోయారట. భయంతో వాళ్ళందరూ ఆక్రోశిస్తుంటే ఆ సేనను రక్షించేటువంటి నాథుడి లేట. విశ్వామిత్ర స్తతో దృష్ట్యా క్రోధావిష్ట సరోదసి వవర్ష శరవర్షాన్ని వాసిష్ఠే ముని సత్తమే. అది చూశాడు విశ్వామిత్రుడు, చాలా కోపం వచ్చింది. అబ్బా వీళ్ళు ఎంత బలమైనటువంటి వాళ్ళ అనుకుని ఆ వశిష్ఠుడి మీద బాణవర్షాన్ని కురిపించడం మొదలెట్టేట. ఘోర రూపాంశ నారాచాన్ క్షురాన్ భల్లాన్ మహాముని విశ్వామిత్ర ప్రయుక్తాన్ స్థాన్ వైణవేన వ్యమోచయత్. అయితే ఆ విశ్వామిత్రుడు ప్రయోగించినటువంటి ఆ ఘోరమైనటువంటి బాణాలన్నింటినీ కూడా ఒక వెదురు కర్రతోటే నివారించేట వశిష్ఠుడు. విశ్వామిత్రోపి కోపేన భూయ శత్రునిపాతన దివ్యాస్త్రవర్షం తస్మైతు ప్రాహిణోన్మునయే ఋష. మరలా కోపం వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఇంకా అనేక రకములైనటువంటి బాణాలను ప్రయోగించేట. అస్త్రాన్ని దివ్యమైనటువంటి అస్త్రాన్ని కూడా ప్రయోగించేట. ఆగ్నేయం వారుణం చైంద్రం యామ్యం వాయవ్యమేవ చ విసర్జ మహాభాగే వశిష్ఠే బ్రహ్మణ సుతే. ఆ వశిష్ఠుని మీద ఆగ్నేయాస్త్రాన్ని, వారుణాస్త్రాన్ని, ఐంద్రాస్త్రాన్ని, యామ్యం యమాస్త్రాన్ని, వీటిని వాయువ్యాస్త్రాన్ని అన్నిటినీ కూడా ప్రయోగించేప్పటికీ అవన్నీ ఎలా వచ్చేస్తున్నాయంటే తీవ్రమైనటువంటి జ్వాలలతో కూడి అస్త్రాన్ని సర్వతో జ్వాలాం విసృజంతి ప్రపేదిరే. వివిధములైనటువంటి జ్వాలల్ని బయటికి వెళ్ళగక్కుతూ అస్త్రాలన్నీ మీదకి వస్తున్నాయట. యుగాంత సమయే ఘోరా పతంగస్యేవ రశ్మయ. అవన్నీ ప్రళయకాలంలో సూర్యుడి యొక్క తీక్షణ జ్వాలల్లాగా మంటల్ని కక్కుతూ వశిష్ఠుడిని సమీపించేటప్పటికి వశిష్ఠోపి మహాతేజ బ్రహ్మశక్తి ప్రయుక్తయ యష్ట్యా నివారయామాస సర్వాణ్యస్త్రాన్ని సస్మయన్. ఆ బ్రహ్మర్షి అయినటువంటి మహాతేజోవంతుడైనటువంటి వశిష్ఠుడు ఆ వస్తున్నటువంటి దివ్యాస్త్రాలన్నింటినీ కూడా తన బ్రహ్మ బలంతో ప్రేరేపించినటువంటి బ్రహ్మదండంతో వాటిని నివారించేప్పటికి తతస్తే భస్మ సాధూతా పతంతి స్మ మహీతలే. అవన్నీ కూడా భస్మమైపోయి కింద నేల మీద పడిపోయేట. అపోహ్య దివ్యాని అస్త్రాన్ని వశిష్ఠో వాక్యం అబ్రీత. అటువంటి దివ్యాస్త్రాలన్నీ కూడా తప్పించిన తర్వాత ఆ వశిష్ఠుడు ఈ విధంగా అన్నట్ట. నిర్జితోసి మహారాజా దురాత్మన్ గాదినందన ఎదితేస్తి పరం శౌర్యం తద్దర్శయమై స్థితే. వెంటనే ఓ గాది కుమారా నువ్వు ఓడిపోయావయ్యా, ఇంకా నీకు కనుక శక్తి కలిగి ఉంటే కనుక నీ అస్త్రాన్ని ఇంకేమైనా ఉంటే ప్రయోగించు, నేను ఇక్కడ నిలిచే ఉన్నాను, నా మీద చూపించవయ్యా అని అన్నాడు. అనేటప్పటికీ విశ్వామిత్ర తథాచోక్త వశిష్ఠేన రాజభ నోవాచ కించిత్ వ్రీడాఢ్య విద్రావిత మహాబల. ఒక్కసారిగా విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు, సిగ్గుపడిపోయాడు. ఏంటి ఇంత సైన్యము కలిగి ఇంతటి రాజునైనటువంటి ఇంత పరాక్రమము కలిగినటువంటి నేను ఈ బ్రాహ్మణుడిని మనం ఏమి చేయలేకపోయామే,
సేనంతా పారిపోయింది అని చాలా ఆశ్చర్యపోయి సిగ్గుతో మొహం దించుకున్నట్ట. దృష్ట్వా తన్మహదాశ్చర్యం బ్రహ్మ తేజో భవే సదా తదా. ఆ బ్రహ్మ తేజస్సు నుండి వచ్చినటువంటి ఆ బలాన్ని చూసేటప్పటికీ అతనికి విపరీతమైన ఆశ్చర్యం వచ్చింది. దిక్షత్రియ బలం అనుకున్నాడు. ఏమిటి క్షత్రియుడిని నేను అనుకోవడం, ఏమీ ఉపయోగం లేనటువంటిది, బ్రహ్మబలమే బలము తప్ప క్షత్రియ బలం ఎంత మాత్రము బలము కాదు అని అనుకున్నట్ట. విశ్వామిత్ర క్షత్రభావాత్ నిర్విణ్ణో వాక్యం దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం. ఇంకా ఏదైనా బలం అనేటువంటిది ఉండి అంటే బ్రహ్మ తేజస్సే బలము, అంతేగాని ఈ క్షత్రియ బలం అంతా కూడా నిరుపయోగమైనటువంటిది, దీనివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు, వాళ్ళ ముందర మనం అందరము కూడా దిగదుడిపే అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నట్ట. వెంటనే బలాబలం వినిస్థిత్య తప ఏవ పరం బలం. తన యొక్క బలాబలాలు తెలుసుకున్నాడు. నేను ఇప్పుడు బలహీనుణ్ణి, నేనేమీ చేయలేని వశిష్ఠుణ్ణి అనేటువంటి విషయం తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే అతడు ఆలోచన చేశాడు, ఓహో తపస్సే బలము తప్ప ఇంక ఏదీ కాదు అని అనుకున్నట్ట. బలాబలాలు రెండూ తెలుసుకుని తపయేవ పరం బలము, ముఖ్యమైనటువంటి బలం ఏదైనా ఉంది అంటే అది తపస్సే అనుకుని స రాజ్యం స్ఫీతముసృజ్య తాంచ దీప్తాం ప్రపశ్రీయం, రాజ్యాన్ని అంతా వదిలిపెట్టేసేట. వదిలిపెట్టేసి వెంటనే తపస్సు చేసుకోవాలి అని నిశ్చయించుకున్నట్ట. భోగాంశ పృష్ఠత కృత్వా తపస్సు మనోదధే సగత్వా తపసా సిద్ధిం లోకాన్ విష్టభ్య తేజస. వెంటనే తన భోగాలు వదిలిపెట్టేశాడు, రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు, మొత్తం అంతా వదిలిపెట్టేశాడు, ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. కేవలం ఘోరమైనటువంటి తపస్సు చేయడం మొదలెట్టేట. ఆ తపస్సుతో లోకాలన్నింటినీ కూడా స్తంభింపజేసేట. తతాప సర్వాన్ దీప్తౌజాహ బ్రాహ్మణత్వం అవాప్తవాన్ అభిభత్య తతస్వామం ఇంద్రేణ సహ కౌశిక. ఈ విధంగా లోకాలన్నింటినీ కూడా స్తంభింపజేసే తన తపశ్శక్తి తోటి దేవతలందరినీ కూడా ప్రసన్నం చేసుకుని ఆ బ్రహ్మ యొక్క అనుగ్రహంతో ఈయన తిరిగి బ్రాహ్మణత్వాన్ని పొందేట. ఈ విధంగా విశ్వామిత్రుడు అనేక వేల సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మర్షిత్వాన్ని పొంది ఆ తర్వాత ఇంద్రుడితో కలిసి సోమపానం చేసేట. ఏవం ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి చైత్రరథ పర్వణి వాసిష్ఠే విశ్వామిత్ర పరాభవే చతుస్సప్తత్యధిక శతతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో చైత్రరథ ఉపపర్వంలో వశిష్ఠోపాఖ్యానం అనేటువంటిది విశ్వామిత్ర పరాభవం అనేటువంటి 174 అధ్యాయమైంది. 175 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. గంధర్వవాచ, గంధర్వుడు అర్జునుడితో చెబుతున్నాడు. అంత క్రితము వైశంపాయనుడు జనమేజయుడితో చెబుతున్నాడు. అలాగా ఇక్కడ వశిష్ఠ విశ్వామిత్రుల యొక్క సంవాదం జరిగింది. అంటే మొట్టమొదట వైశంపాయన మహర్షి జనమేజయుడితో చెబుతుంటే ఆ కథలో అంశంగా గంధర్వుడు అర్జునుడితో చెబుతున్నాడు. ఇక్కడ విశ్వామిత్ర వశిష్ఠుల యొక్క వృత్తాంతం నడుస్తోంది. కల్మాషపాద ఇచ్చేవం లోకే రాజా బభూవ ఇక్ష్వాకు వంశజ పార్థ తేజసా సదృశోభివి. అప్పుడు గంధర్వుడు ఇంకా చెబుతున్నాడు, బో అర్జున, ఈ ఇక్ష్వాకు వంశంలో ఒక రాజు ఉండేవాడయ్యా, కల్మాషపాదుడు అనేటువంటి పేరుతో ఉండేవాడు, ప్రసిద్ధుడైన గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడైనా. సకదాచిద్ వనం రాజా మృగయాం నిర్యయోపురా మృగాన్ విధ్యన్ వరాహాంస చచార రిపుమర్దన. ఒకనొక రోజుని ఆయన వేటకి ఆ నగరం నుండి వెళ్ళాడయ్యా. వెళ్ళి ఆయన అనేకములైనటువంటి మృగాలని వరాహాలని వేటాడుతూ ఆ అరణ్యంలో సంచరిస్తున్నాడు. తస్మిన్ వనే మహాఘోరే ఖడ్గాంస బహుశో అహనత్ హత్వాచ శుచిరం శాంత రాజా నివవృతే త్వతః. ఆ భయంకరమైన అరణ్యంలో అనేకములైన ఖడ్గమృగాలను కూడా సంహరించట. ఈ విధంగా ఎంతోసేపు వేటాడినటువంటి వాడే అలిసిపోయినటువంటి రాజు తిరిగి నగరానికి వచ్చేట. అకామయత్తం యాజ్యార్థే విశ్వామిత్ర ప్రతాపవాన్ సతురాజా మహాత్మానం వాసిష్టం ఋషి సత్తమం తృషాప్తశ్చ క్షుధాప్తశ్చ ఏకాయన గతపథి అపశ్యద్ అజిత సంఖ్యే మునిం ప్రతిముఖాగతం. అలాగా అంతటి ప్రతాపం కలిగినటువంటి కల్మాషపాదుడిని చూసి విశ్వామిత్రుడు తన యజమాని చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు ఈ బ్రహ్మర్షులు ఎవరైతే ఋషులయ్యారో ఆ ఋషులందరూ కూడా తాము చేసేటువంటి కర్మలకు ఒక యజమాని కావాలి అని అనుకుంటారు. అలాగా ఎవరైనా ఒక రాజుని ఆశ్రయించి ఆ రాజు యొక్క యాజమాన్యంలో వాళ్ళ యొక్క ఆశ్రమాలన్నీ కూడా వృద్ధి చేసుకుంటూ ఉంటారు. అందువలన ఆ విశ్వామిత్రుడు ఈ కల్మాషపాదుడు చాలా
పరాక్రమవంతుడైనటువంటి రాజు కాబట్టి అతన్ని యజమాని చేసుకోవాలనుకున్నట్ట. అతడు కూడా ఎటువంటి వాడంటే గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. తృషార్థశ్చ క్షుధార్థశ్చ ఏకాయన గతపతి అపశ్యదజిత సంఖ్య మునిం ప్రతిముఖాగతం. అతడు కూడా ఏంటంటే ఎప్పుడు యుద్ధంలో ఓటమిని ఎరగడు. అటువంటి వాడు ఆకలి దప్పులతో పీడింపబడి ఒక ఇరుకు బాటలో నడుస్తూ ఉన్నటువంటి ఒక మునిని చూసేట. ఆయన ఎటువంటి వాడంటే ఋషి శ్రేష్ఠుడైనటువంటి వాడు, వశిష్ఠ మహర్షి యొక్క కొడుకు. అటువంటి ఆ కల్మాషపాదుడు అలా వెళుతూ ఒకసారి మధ్య మార్గంలో ఆ వశిష్ఠుడి యొక్క పుత్రుడైనటువంటి ఒక మహర్షిని చూసేట. శక్తిం నామ మహాభాగం వశిష్ఠ కులవర్ధనం జ్యేష్ఠం పుత్రం పుత్రశతాద్ వశిష్ఠస్య మహాత్మనః. ఆ వశిష్ఠుడికి 9 పుత్రులు ఉన్నారు. అందులో జ్యేష్ఠుడైనటువంటి వాడు ఆ వశిష్ఠుడి యొక్క వంశవర్ధనుడైనటువంటి వాడు, ఆయన పేరు శక్తిట. అటువంటి ఆయన్ని చూశాడు. అపగచ్చ పథోస్మాకం ఇత్యేవం పార్థివబ్రజ్. ఇతను ఒక ఇరుకు సందులో ఈ రాజు ఇలా వస్తున్నాడు, ఆ ఋషి ఇలా వస్తుంటే ఎవరో ఒకళ్ళు పక్కకు తప్పుకుంటేనే రెండో వాళ్ళు వెళ్ళగలరు. అందువల్ల రాజు అడిగాడు. ఏమని అడిగాడంటే అపగచ్చ పదోస్మాకం ఇచ్చేవం పార్థివబ్ర. రాజు కాబట్టి నువ్వు పక్కకు తప్పుకోవా, నేను ఇలా వెళ్ళాలన్నాడు. తథా ఋషిరువాచైనం సాంత్వైన సురక్షయా గిరా. వెంటనే ఆ శక్తి కూడా తను చక్కటి మధురమైనటువంటి మాటలతో ఈ విధంగా అన్నట. మమ పంథ మహారాజా ధర్మయేష సనాతన రాజ్ఞా సర్వేషు ధర్మేషు దేయ పంథ ద్విజాతయే. ఈ మార్గం నాదయ్యా, ఎందుకంటే నేను ముందు ప్రవేశించాను. అంతేకాకుండా ఎలా చూసినప్పటికీ కూడా ధర్మం ప్రకారంగా కూడా రాజు అయినటువంటి వాడు బ్రాహ్మణుడికి ముందు మార్గం ఇవ్వాలి, కానీ బ్రాహ్మణుని పక్కకి తప్పుకోపని తాను వెళ్ళాలి అని అనుకోకూడదు. ఏవం పరస్పరం తవ్వుతే పథోర్థం వాక్యం. అలా కాదు, నేనే వెళ్ళాలన్నాడు ఆయన. ఇలా పరస్పరము కూడా ఎవరు ముందర వెళ్ళాలి అనేటువంటి దానికోసమని వాగ్యుద్ధం చేసుకుంటూ ఇలా మాట్లాడుకుంటున్నాడు. ఋషిస్తు నాపచక్రామ తస్మిన్ ధర్మపదే స్థిత. ఋషి పక్కకి తప్పుకోలేదట. ఆ శక్తి ఆ రాజుకి దారిని ఇవ్వలేదట. నాపి రాజా మునేర్మానాత్ క్రోధాచ్ఛాద జగామహ. దాంతో ఆ కల్మాషపాదుడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చినటువంటి వాడయి ఏం చేశాడంటే అముంచంతం తు పంథానం తమృషం నృపసత్తమ జఘాన కషయామోహ తదా రాక్షసవన్మునిం. వెంటనే మోహం కలిగినటువంటి వాడై దారి తనకి ఇవ్వనటువంటి శక్తి మహర్షిని ఒక రాక్షసుడిలాగా అతడు ఏం చేసేట కషయ అంటే ఒక కొరడాతోటి కొట్టడం, జఘాన అంటే కొట్టేటప్పటికీ కషాప్రహారాభిహత తత స మునిసత్తమ తం శశాప నృపశ్రేష్టం వాసిష్ఠ క్రోధమోచిత. ఆ వశిష్ఠసుతుడైనటువంటి ఆ మునిశ్రేష్ఠుడైన శక్తి ఈ కొరడా దెబ్బలు తిన్నటువంటి కోపంతో ఆ రాజుని శపించేట. హంసి రాక్షసవద్యస్మాత్ రాజాపసద తాపసం తస్మాత్వమద్య ప్రభృతి పురుషాదో భవిష్యసి మనుష్యపిషితే సక్త చరిష్యసి మహిమిమాం గచ్చ రాజ అధమేత్యుక్త శక్తినా వీరే శక్తినా. వెంటనే తపశ్శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఆ శక్తి రాజుని శపించేట. నువ్వు రాక్షసుడిలా ఒక తాపసుడిని, ఒక ఋషిని కొడుతున్నావు కాబట్టి నువ్వు రాక్షసుడు అవుతావు. నరమాంసం మీద ఆసక్తితోటి ఈ భూమి తిరుగుతూ ఉంటావు, రాజాధముడివై ఉంటావు, వెళ్ళవయ్యా అని శపించేట. తతో యాజ్ఞ నిమిత్తేతు విశ్వామిత్ర వశిష్ఠయో వైరమాసి తదాతంతు విశ్వామిత్రో అన్వపద్యత. ఆ రోజుల్లో యజమాని కొరకని వశిష్ఠుడు వెతుకుతున్నాడు, విశ్వామిత్రుడు వెతుకుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్యన కొత్త వైరం అనేటువంటిది సాగుతోంది. ఎందుకంటే పూర్వం నుంచి స్మరించినటువంటి వైరము విశ్వామిత్రుడిలో ఇంకా ఉంది. అందువలన ఆ సమయంలోనే విశ్వామిత్రుడు ఈ కల్మాషపాదుడి దగ్గరికి వెళ్ళాడు. తయోర్ వ్యవతోరేవం సమీపం ఉపచక్రమే ఋషి రుగ్రతపాహ పార్థ విశ్వామిత్ర ప్రతాపవాన్. ఆ కల్మాషపాదుడు తపస్వి అయినటువంటి ఆ శక్తి మీద ఈ విధంగా వాదన పడుతున్న సమయంలోనే విశ్వామిత్రుడు కూడా ఆ రాజు దగ్గరికి వచ్చాట. తతః స బుబుధే పశ్చాత్ తం ఋషిం నృపసత్తమ ఋషే పుత్రం వశిష్ఠస్య వశిష్ఠమివ తేజస. ఆ శాపాన్ని పొందిన తర్వాత ఆ కల్మాషపాదుడు వశిష్ఠుడిలాగా తేజోమూర్తి అయినటువంటి ఆయనని వశిష్ఠుడి కుమారుడిగా గ్రహించాడు.
అమ్మో మహానుభావుడైనటువంటి వశిష్ఠుడు కుమారుడు కదా అనుకున్నాడు. అంతర్ధాయితదాత్మానం విశ్వామిత్రోపి భారత తావు భావతి చక్రామ చికీర్షన్ ఆత్మన ప్రియం. అయితే ఆ విశ్వామిత్రుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయి తన యొక్క ఉపయోగం కోసమని ఏం చేశాడంటే వాళ్ళిద్దరినీ కూడా అతిక్రమించి వెళ్ళిపోయేట. సతు శప్త తదాతేన శక్తినా వై నృపోత్తమ జగామ శరణం శక్తిం ప్రసాదయితుమర్హన్. అయితే శక్తి ఎప్పుడైతే ఇలా శపించాడో వెంటనే ఆ కల్మాషపాదుడికి భయం వేసింది. అయ్యో ఈయన మహర్షి అయినటువంటి వశిష్ఠుడు కుమారుడు, అందువలన ఈయన దగ్గర నుంచి మనం అనుగ్రహం పొందాలి అని అనుకుని ఆయన్ని స్తుతించి అనుగ్రహించవలసింది అని అభ్యర్థిస్తూ ఆ మునిని శరణు కోరాడు. కొరి సస్యభావం విదిత్వా సన్ృపతే పురుషోత్తమ విశ్వామిత్ర తతో రక్ష ఆదిదేశ నృపం ప్రతి. అయితే ఇప్పుడు ఈ కల్మాషపాదుణ్ణి ఆ శక్తి అనుగ్రహించేసాడా, తన వైరం తీరదు విశ్వామిత్రుడికి. అందువలన ఆ రాజు యొక్క భావాన్ని గ్రహించిన విశ్వామిత్రుడు ఏం చేశాడంటే తన తపశ్శక్తితోటి ఆ రాజులో ప్రవేశించవలసిందిగా ఒక రాక్షసుడిని ఆదేశించాడు. ఆదేశించేపటికి శాపాత్తస్య విప్రశే విశ్వామిత్రస్య చాజ్ఞ రాక్షస కింకరో నామ వివేశం రూపదంతదా. ఎప్పుడైతే విశ్వామిత్రుడు ఇలా ఆదేశించాడో విశ్వామిత్రుడి యొక్క కోరిక మేరకి ఆ కింకరుడైనటువంటి రాక్షసుడు ఆ రాజులో ప్రవేశించట. రక్షసాతం గృహీతంతు విదిత్వా మునిసత్తమ విశ్వామిత్రో వ్యపాక్రామత్ తస్మాత్ దేశాదరిందమా. ఆ మహర్షి శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడి కల్మాషపాదుల్లో రాక్షసుడు ప్రవేశించాడని గ్రహించి ఇంకక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను చేయవలసింది ఏదో చేశాను కదా అనుకుని. తతః సన్ నృపతి తేన రాక్షసాంతర్గతేన వై బలవత్పీడిత పార్థ నాన్వబుధ్యత కించన. ఎప్పుడైతే రాక్షసుడు తనలో ప్రవేశించాడో తను ఏం చెయ్యాలి అనేటువంటిది రాజు తను చేయవలసినటువంటి కృత్యాన్ని మర్చిపోయాడు. ఏమీ తెలవని వాడయ్యాడు. అలా అయిపోయి ఆయన ఏం చేశాడంటే దదర్సాద ద్విజ కశ్చిత్ రాజానం ప్రస్థితం వనం అయాచత క్షుధాపన్న సమాంసం భోజనం తథా. ఏం చేస్తున్నాడో తెలని పరిస్థితిలో పడిపోయాడు ఆయన. అయితే ఒకానొక బ్రాహ్మణుడు ఆకలి కలిగినటువంటి వాడే అరణ్యంలోపు వెడుతున్నటువంటి కల్మాషపాదుడిని చూశాడు. చూసి ఇంకొక బ్రాహ్మణుడు నాకు మాంసంతో కూడిన భోజనం కావాలని ఆ కల్మాషపాదుడిని అభ్యర్థించేటప్పటికీ ఆయన వెంటనే ఆ కల్మాషపాదుడు అలాగే తామువాచ అథ రాజర్షి ద్విజం మిత్ర సహసదా అస్ఫుర బ్రహ్మం ఆస బ్రహ్మం స్వమత్రైవ ముహూర్తం ప్రతిపాలయన్. అప్పుడు ఆయన ఆ కల్మాషపాదుడు బ్రాహ్మణుడితో అన్నాడు, అలాగే ఇక్కడ కూర్చోవయ్యా నువ్వు ఓ బ్రాహ్మణ, నీకు 2 గడియలు ఇక్కడ కాలం నిరీక్షించు, నీకు నేను భోజనం పంపిస్తాను అని అన్నాడు. అని ఆయన వెళ్ళిపోయాడు. కల్మాషపాదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ బ్రాహ్మణుడు మటుకు అక్కడే ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఈ కల్మాషపాదుడు తన యొక్క అంతఃపురానికి వెళ్ళినటువంటి వాడై అక్కడ ఉన్నటువంటి కృత్యాలతోటి అతడు ఈ బ్రాహ్మణుడి యొక్క మాటను మరిచిపోయాడు. ఇంతవరకు సమయం అయింది కాబట్టి ఇక్కడ మనము దీన్ని ఈ రోజుకి స్వస్తి చెబుదాము. తర్వాత మిగిలినటువంటి వృత్తాంతం అంతా కూడా రేపటి దాంట్లో తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.